Popular celebrity on social media presented by Hello App, India's leading social media platform. And to present this award, we would like to call on stage Chandita Nambiar, Head of Entertainment Business Development for Hello App. And the award goes to Vijay Devrakonda. Namaste, Qadar. Thank you, hello, and thank you, Saima, for this award. నాకు ఫస్ట్ సోషల్ మీడియాలో రావడం అసలు ఇష్టం లేకుండే, కానీ మీ అందరి ప్రేమ చూసి రాకపోతే బాగుండదు, మినిమం ఉండాలనిపించి దిగిన. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. Vijay, hold on. అరే వద్దురా బాయ్, ఏంది? విజయ్ మరి టూ మచ్ చేస్తారు, ఒక్క నిమిషం. అరే మంచిగా ఉన్నారు మీరిద్దరు. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరితో యాక్ట్ చేయడం బోర్ కొట్టేస్తుంది సుమా గారు. మీరు అరవింద్ గారు సుకుమార్ సార్ సినిమాలో హీరో గారు నా ఫ్రెండ్ రోల్లో దిగిపోండి మీరు. నా సినిమాలలో మీరు జాయిన్ అయితే అవకాశాలు వస్తున్నాయి నాకు ఇవాళ. నేను తప్పకుండా జాయిన్ అవుతాను, కానీ వీళ్ళు ఏదో ఐ థింక్ అడగాలనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ యూ స్టార్ట్ యాక్టింగ్. నో సినిమాలు కూడా ఇంకా. So, 2018 wonderful year, Nico. ఓకే 100 crores club లో జాయిన్ అయ్యావు. Probes 30 under 30. ఓకే సినిమాలో హిట్లు కొడుతున్నావు. ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టినావు? కట్టిన బాగానే కట్టిన. అసలు ఒకప్పుడు లైఫ్లో అన్ని నేను ట్యాక్స్ కట్టిన డబ్బులు లైఫ్లో ఒకసారి నా అకౌంట్లో ఉంటే చాలనుకున్నా, అంత ట్యాక్స్ కడుతున్నా. బాగా కన్నీళ్ళు వస్తున్నాయి కట్టేటప్పుడు. ఆఫ్ షోర్ అకౌంట్స్ అట్లాంటివి ఏం లేవా? అంత నాలెడ్జ్ లేదురా. అరే విజయ్ నువ్వు ఈసారి వచ్చే సినిమాల్లో మళ్ళీ ఇంకో పాట పాడుతున్నావా? అంటే వాళ్ళు అడిగితే వాడతా, వాళ్ళ కోరిక ఉంటే వాడతా. అడుగుతురా లేదా? అయ్యో అట్లా అడుగుతుంది. ఏంది పబ్లిక్ అడుగుతురు, నువ్వు పాట పాడాల్సింది. అరే మీ కంటెంట్ మస్తు ఉందిలే ఇప్పుడు, ఎందుకు? టీఆర్పీలు తక్కువ ఉన్నాయంట, ఒకసారి పాడతావా? పాడిన పాట కూడా తెలియదు, ఎక్కిరిస్తున్నారు వీళ్ళు వేస్ట్ ఫెలోస్. అరే నాకు తెలియకపోవడం ఏందిరా, నేను డాన్స్ చేస్తారా ఆ పాటలో? ఏది నువ్వు పాట పాడరా? అదా అమెరికా గర్ల్ అయినా, తెలుగు గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా, ఆ తర్వాత మర్చిపోయినా. ఆ తర్వాత అన్ని కంట్రీస్ లైఫ్ అమ్మాయిలంటే టఫ్, వాళ్ళ పిచ్చకి మనమే స్టఫ్. Congratulations, Vijay, my brother. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. 2018లో తెలుగు సినిమా సక్సెస్ రేట్ 77%. చెప్పాను కదా, విలేజ్లో సినిమాల దగ్గర నుంచి అంతరిక్షంలో సినిమాల వరకు సూపర్ డూపర్ హిట్గా నడిచేశాయి. కానీ ఈ సంవత్సరంలో ఒక్క సినిమా వచ్చేసి ఆ సక్సెస్ రేట్ని అంతకు అంతా పెంచబోతుంది. అదే సైరా నరసింహారెడ్డి. నేను ఇక్కడ సైమాకి వచ్చి యాంకరింగ్ చేయడానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ ఇక్కడికి రాకముందు యాక్చువల్లీ మీ గురించి ఏదో రాశాడు సార్ కార్లో. నేనేం రాయలేదే. రాసుకున్నావు? నేనేం రాయలేదు. అత్తర్ రాశాడు ఇందాక. అత్తర్ కాకుండా ఇంకేదో రాశాడు. నేనేం వేరే రాయలేదు. ఏదో రాసే ఉంటాడులే. చూపిరా? నేనేం రాయలేదు. ఇట్లాంటివి కూడా రాస్తూ ఉంటావా? ఆ ట్రైన్లో బాత్రూమ్స్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి నువ్వు ఆ బాత్రూంలోకి వెళ్ళకూడదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు? సరే అదేంటో చదువు. అన్నయ్యకు నమస్కారం, బ్రాకెట్లో ఇప్పుడు దండం పెట్టు. అంటే బ్రాకెట్లో దండం పెట్టు. హీరో అనే డెఫినేషన్కి నాకు పూర్తిగా అర్థం తెలీదు, కానీ ఆ డెఫినేషన్ గురించి చెప్పాలంటే మిమ్మల్ని చూపిస్తే చాలు. ఇక్కడ బ్రాకెట్లో కళ్ళు తుడుచుకో. అసలు ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీరే. దర్శిగాడేమో వాడే కారణం, అందుకే ఇక్కడికి వచ్చానని అనుకుంటున్నాడు.
బ్రాకెట్లో వాటి మీద చెయ్యి ఒకసారి వేసి ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా అన్న. ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా. ఏదేమైనా అన్నయ్య, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే అది నేనే, రాహుల్ రామకృష్ణ. ఏ ఇవన్నీ చెల్లవుబాయ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఫ్యాన్ ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారికి ప్రియదర్శి పులికొండ. ఏయ్ సరే సరే సరే, నువ్వు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాన్ అయితే నేను ఈ యూనివర్స్లో అతిపెద్ద ఫ్యాన్ రా. నేను అసలు ఇప్పుడే ప్రూవ్ చేస్తా వీడు పెద్ద ఫ్యానో నేను పెద్ద ఫ్యానో. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో శ్రీదేవి గారు భూమి మీదకి వచ్చినట్టు నేను ఈ భూమి మీదకి వచ్చాను. అరే వెళ్ళరా. పిల్లలు పుట్టినాక మొదటి పదం ఏమంటారు? అమ్మ అంటారు. నేనేమన్నాను తెలుసా? GANG గ్యాంగ్ గ్యాంగ్ బజాओ బ్యాంగ్ బ్యాంగ్. ఇదిరా నేను అన్నది. అరే అట్లా కాదురా, అసలు నేను స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోలేదురా, రిక్షా వార్డ్ సినిమా చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నా. చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి గారి పేరు రామకృష్ణ, అప్పటి నా పేరు రాహుల్ రామకృష్ణ. తెలుసా నీకు ఈ విషయం? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. రెడీ. బంగారు కోట పెట్టే సాంగ్ వచ్చింది కదా, అవును. అందులో డిస్కో శాంతి గారు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? ఆరెంజ్. ఆవిడ ఇంకా బ్రౌన్ కలర్, సారీ ఆరెంజ్ కలర్, ఇంకా దుద్దులు కూడా పెట్టుకున్నారు. చెప్పులు కలర్ అదే వైజాగ్ లో షూట్ చేశారు, నాకు గుర్తుంది. కరెక్ట్. పోర్ట్ సిటీలో. మీరు ఫ్యాన్స్, చిరంజీవి గారు స్టెప్ వేస్తుంటే పక్కనుండే వాళ్ళు ఎవరు కనిపించకుండా చూడటమే నిజమైన ఫ్యాన్ లక్షణం. వాట్ ఫ్యాన్స్ రే, వాట్ ఫ్యాన్స్. చిరంజీవి గారే ఇప్పుడు డిసైడ్ చేస్తారు ఎవరు బిగ్ ఫ్యాన్ అని. ఎవరు? మీరే చెప్పండి సార్. సార్ సార్ నేను సార్. సార్ సార్ నమస్కారం సార్. నేను సార్ 150. మీ అభిమానాన్ని చూపిస్తూ నన్ను పరీక్షించడం సబబు కాదు. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. కానీ వెనకేసి సుమ సై చేస్తుంది, నా పేరు చెప్పి అద్దరి పేరు చెప్పొద్దని. కాబట్టి మీరిద్దరూ కాదు నేనే, రండి. come కాదు on. కాదు, నీకు అల్పానందం ఇచ్చాను కానీ నా తమ్ముళ్ళు ఎంతో మంది కోట్ల మంది అభిమానులకు వీడు ప్రతీక. వీడు లేనిదే నేను లేను, కాబట్టి వీళ్ళ తర్వాతే సుమ. ఐ లవ్ యూ మై గైస్, ఐ లవ్ యూ. Come on. Hey, కొట్టేశారబ్బా, ఫుల్ మార్కులు కొట్టేశారు ఇవాళ. నెక్స్ట్ ఇస్ ది అవార్డ్ ఫర్ ప్యాంటలూన్స్ బెస్ట్ యాక్టర్ తెలుగు. And the award ni present చేయడానికి may we request Mr. Ryan Fernandez, Head Marketing and E-commerce Pantaloons, and also Mrs. Radhika Sharat Kumar to please come onto the dais. And the Pantaloons Best Actor Telugu goes to Ram Charan. It's such a pleasure, such a fantastic film, and such a pleasure for me to give this award for Ram Charan, and that to my hero. యురేకా! ఖతార్లో నిర్వహిస్తున్న ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ ఇచ్చేసినటువంటి 50 మంది తెలుగు కన్నడ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. చరణ్ కూడా రావాల్సింది, రాత్రి వరకు షూటింగ్లు చేస్తూ ఈ RRR సినిమాలో తను రాలేని పరిస్థితి. సో అనిదా భావించొద్దు, తన తరపున ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ గుర్తుంటే కనుక రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను ఒక మాట అన్నాను. నేను ఈ డబుల్ పాజిటివ్ సినిమా రిలీజ్కి ముందే చూసినప్పుడు ఒక తండ్రిగా చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా చాలా గర్వపడుతున్నాను. తోటి హీరోగా, తోటి నటుడుగా చరణ్ చూసి చాలా ఈర్ష్యపడుతున్నాను అని. అంతటి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినటువంటి చరణ్ ఈ ఉత్తమ అవార్డు మీ సమక్షంలో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సైమా. సైమా అవార్డ్స్ అనేవి ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నా సరే నాకు ఆహ్వానం ఉంటూనే ఉంటుంది. నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా ఈ అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నేను ఎప్పుడు ముందుకుంటాను. గతంలో కూడా సింగపూర్, మలేషియాలో జరిగినప్పుడు నేను ఉన్నాను.
ఎందుకంటే మనలాంటి వాళ్ళందరం ఇంత వ్యయ ప్రయాసలతోటి విష్ణు ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్ని అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద సౌత్ ఇండియన్కి సంబంధించినటువంటి కళాకారులకి సాంకేతిక నిపుణులకి సామర్థ్యం సత్తా టాలెంట్ ఉన్న వాళ్ళని మీ సమక్షంలో ఇలా సన్మానించడం అవార్డ్స్ ఇవ్వడం అన్నది చేస్తున్న అద్భుత కార్యక్రమంలో మన వంతు ప్రయత్నంగా అతన్ని ఉత్సాహపరచడానికి మనందరం రావాలి, వచ్చి తీరాలి. ఆ రకంగా నేను ఈ అవార్డ్ ఫంక్షన్ రావడానికి ఎప్పుడు నేను సుముఖంగా ఉంటాను, రావడానికి ముందు ఉంటాను. ఈ రోజున చూస్తే కనుక కన్నడ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కళాకారులు, మిత్రులు, అలాగే టెక్నీషియన్స్ అందరూ వచ్చారు. నిజంగా మీకు అందరికీ కూడాను నేను సంతోషాన్ని తెలియజేస్తాను. ఇది లాభాపేక్షతో చేస్తున్నటువంటి వ్యవహారం కాదు, కేవలం ఒక ప్యాషన్. మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కూడా ఒక ఆదరణ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ కూడా గుర్తింపు ఉండాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం కూడా భుజం కాయటం అనేది చాలా అవసరం. అండ్ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు విన్నర్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.